హరిహర వీరమల్లు ఈ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న తొలి సినిమా హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది. నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ముందు క్రిష్ డైరెక్ట్ చేశారు. పలు కారణాలతో ఆయన తప్పుకున్నారు. ఆ సమయంలో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాని ఎట్టకేలకు పూర్తి చేశారు. ఎన్నోసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ నెల 24న గురువారం గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. పవన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ. అదే సమయంలో పవన్ నటించిన తొలి హిస్టారికల్ మూవీ. అంతేకాదు డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా. ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ సినిమాలో. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ముందు రోజు ప్రతి సినిమా అమెరికాలో ప్రీమియర్స్ పడతాయి. ఈ సినిమాకు కూడా భారీ ఎత్తున ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అయితే ఇప్పటికే వస్తోంది. సో స్టోరీ వైజ్ చూస్తే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగే సినిమా. పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో జీవించేశారు. యుద్ధ సన్నివేశాలు, ఫైట్లు చాలా కొత్తగా అనిపించాట. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయ పోరాటం ఇది. సనాతన ధర్మం కోసం వీరుడి పవర్ఫుల్ జర్నీని తెరపై అద్భుతంగా చూపించారు. మనకు తెలియని అనేక విషయాలను, చరిత్రలో దాగి ఉన్న అనేక విషయాలు ఇందులో అయితే తెలియచేశారు. ముఖ్యంగా కోహినూర్ డైమండ్ బ్యాక్డ్రాప్గా సాగే కథనం ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసింది. అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ అవుతుందనే చెప్పాలి. ఇక అమెరికా నుంచి సూపర్ రెస్పాన్స్ అయితే వస్తోంది. కేవలం ఆకర్షణీయమైన కథనమే కాదు, కళ్ళు చెదిరే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం. ఇంటర్వెల్కు ముందు ఆ తర్వాత వచ్చే 2 యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళాయి. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అందించేలా అద్భుతంగా తీశారు తెరపై. సినిమాలో ఈ 2 సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి అనుభూతి చెందే ఫిలిం ఇది. ఈ సినిమా 17వ శతాబ్దంలో సాగుతుంది. మొఘల్ పాలన సమయంలో ఔరంగజేబ్ చేసిన అరాచకాలు చూపించారు. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే రూల్ తెచ్చారు. దానిపై వీరమల్లు ఎలా తిరుగుబాటు చేశారనేది కూడా ఆసక్తికరంగా అనేక సన్నివేశాలు తీశారు. కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం నిజాం నవాబ్ దగ్గరికి ఎలా వెళ్ళింది, వారి నుంచి బ్రిటిష్ వారికి ఎలా చేరింది, దాన్ని దొంగిలించుకురావాలనే పనిని వీరమల్లుకి నిజాం నవాబ్ అప్పచెప్పడం, దానికోసం వీరమల్లు చేసే పోరాటమే క్లుప్తంగా ఈ మూవీ కథ. సో ఈ సినిమాలో నటించినటువంటి మరో కీలక పాత్ర బాబీ డియోల్. అద్భుతంగా చేశారు ఈ పాత్రలో. నిధి అగర్వాల్ కూడా పాత్రకు ప్రాణం పెట్టేసింది. చెప్పాలంటే కీరవాణి ఈ సినిమాకి మరో పిల్లర్గా నిలిచారు. ప్రముఖ కళా దర్శకుడు తోటతర్ని అద్భుతమైన సెట్స్ ఇచ్చారు. తెరపై వావ్ అనాల్సిందే. క్లైమాక్స్ ఫైట్ని పవన్ కంపోజ్ చేశారు. అది పూనకాలు తెప్పించేలా ఉందంటున్నారు అందరూ కూడా. టెక్నికల్గా చూస్తే జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ అయితే అదిరిపోయింది. విజువల్ సూపర్ గ్రాండియర్గా ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగులు కూడా పవర్ఫుల్గా పవన్ కళ్యాణ్ చెప్తుంటే అదరగొట్టేశారు. ఇక ఓవరాల్గా సినిమా అయితే మంచి సోల్ ఉన్న కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అనే టాక్ సంపాదించుకుంది యూఎస్ నుంచి. బాక్స్ ఆఫీస్ని ఖచ్చితంగా షేక్ చేసే సినిమా అవుతుందంటున్నారు అందరూ కూడా. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. మొత్తానికి ఈ సినిమా అయితే సూపర్ రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది. రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్గా ఇదే సెలబ్రేషన్స్తో, ఇదే సూపర్ టాక్తో వస్తుందంటున్నారు ఆయన అభిమానులు.